బట్టి మరో మంచి సమయాన్ని దేవుడు మనకు దయచేశాడు. సో అందరూ బాగున్నారు కదా? సో అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. దేవుడి యొక్క కృపను బట్టి సో మనందరం కూడా ఆయన సన్నిధానానికి రావడానికి, ఆయన సన్నిధిలో ఉండడానికి దేవుడు ఆయన వెల చెల్లించాడు కాబట్టి సో వీఆర్ వెరీ ఫ్రీ. సో మనకి ఎట్లాంటి బాధలు ఇబ్బందులు ఏం లేవు. సో ఏమున్నా కానీ ఆయన చూసుకుంటాడు. అదే మన నిరీక్షణ, అదే మన కేవలం ఆయన మనకు ఆధారం. సో కొద్ది నిమిషాలు మనం వాక్యం చేద్దాం, వాక్యం ధ్యానం చేద్దాం. సో వాక్యం ధ్యానించే ముందు వాక్యం చదువుతున్నారు రెగ్యులర్గా? సో ఆర్ వి స్టడీయింగ్ ద బైబిల్? చాలా అవసరం. సో దిస్ ఈస్ ద ఓన్లీ బుక్ ఇన్ ద హిస్టరీ, దిస్ ఈస్ ద ఓన్లీ బుక్ ఇన్ ద హిస్టరీ విచ్ టెల్స్ ట్రూత్ అబౌట్ గాడ్, విచ్ టెల్ ట్రూత్ అబౌట్ మ్యాన్, విచ్ టెల్ ట్రూత్ అబౌట్ సాటన్. సో దిస్ ఈస్ ద ఓన్లీ బుక్ ఇన్ ద హిస్టరీ. ప్రపంచంలో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, కోట్లాది పుస్తకాలు ఉన్నాయి, బట్ దిస్ ఈస్ ద ఓన్లీ బుక్. ఇది ఒక్క బుక్ మాత్రమే, పరిశుద్ధ గ్రంథం మాత్రమే. పరిశుద్ధ గ్రంథం కూడా అందుకే అన్నారు, పరిశుద్ధ గ్రంథం ఏంటంటే ఇట్ టెల్స్ ద ట్రూత్ అబౌట్ గాడ్. దేవుడి గురించి కడాఖండిగా, చక్కగా, నీటుగా, అలాగే మానవుని గురించి, మనిషి గురించి, అలాగే సైతాన్ని గురించి కూడా చాలా చక్కగా వర్ణించడం ఇక్కడ మనం గమనిస్తున్నాం. కాబట్టి మనం చక్కగా బైబిల్ చదవాల్సిందే, కంపల్సరీ చదివితేనే మనకి దేవుడికి అర్థం అవుతుందన్నమాట. అయితే చిన్న స్టోరీ చెప్పి తర్వాత నేను మెసేజ్లోకి వెళ్తాను. సో ఒక అతనంటే రెగ్యులర్గా ఇల్లు కోసం వెతుకుతూ ఉన్నాడు. సో తిరుగుతూ ఉన్నాడు, ఇల్లు కోసం తిరుగుతూ ఉన్నాడు. సో తిరుగుతున్నప్పుడు ఒక చోట ఆయనకి టూలెట్ బోర్డు కనపడతా ఉంది. టూలెట్ బోర్డు కనబడింది. సరే మళ్ళా చూస్తున్నాడు, ఇంకా ఎదుగుతున్నాడు. కానీ ఆ టూలెట్ బోర్డు అక్కడ 2 రోజులు 3 రోజులకు ఒకసారి పెడుతున్నారు. సో జనరల్గా టూలెట్ బోర్డు ఇప్పుడు నెలకో, సంవత్సరానికో, 5-6 నెలలకు కదా. కానీ టూలెట్ బోర్డు మాత్రం 2-3 రోజులు కనబడుతుంది. సరే రోజు ఎదుగుతున్నాడు, ఏంది అని చెప్పేసి సరే ఆతృతగా ఏది కనుక్కుందామని చెప్పేసి వెళ్ళాడనమాట. ఏంటి టూలెట్ బోర్డు పెడుతున్నారు 2-3 రోజులకు ఒకసారి అది చూసుకుందానంటే ఆయనకి కనపడలేదు. ఆ తర్వాత కనబడుతుంది. తర్వాత ఆయన లోపలికి వెళ్ళి అడుగుదామని చెప్పేసి లోపలికి వెళ్ళి అడిగినప్పుడు యాక్చువల్లీ టూలెట్ బోర్డు ఎవరు పెడతారు? ఓనర్ పెడతాడు. కానీ అక్కడ టూలెట్ బోర్డు పెట్టింది మాత్రం టెనెంట్, అంటే ఎవరైతే అక్కడ అద్దెకున్నాడో వాళ్ళు పెడతారంట టూలెట్ బోర్డు. సరే ఏందని సరే లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన కనుక్కొని ఏంటి అసలు ఏం జరుగుతుందని, ఎందుకు ఇలా 2-3 రోజులకు టూలెట్ పోతున్నారని అని అనుకుంటే లోపలికి రామ చెప్పిందంట, ఓనర్కి మాకు ఏదో గొడవలు అవుతూ ఉంటాయి, మేమందరం కూడా సారీ చెప్పుకోవడానికి మాత్రం టూలెట్ పెడతామని చెప్పేసి అన్నదండి. ఓన్లీ సారీ చెప్పుకోవడానికి. అంటే ఓనర్ ఎప్పుడైనా బయటికి వెళ్ళి చూసొచ్చినాడు కానీ టూలెట్ బోర్డు పెట్టగానే వెంటనే వెళ్ళి సారీ చెప్పి మళ్ళీ వాళ్ళకి కలవటం. అలానే మన జీవితంలో కూడా ఈ టూలెట్ అనేది ఎప్పుడన్నా ఉంటే దాన్ని మనం దేవుడితో ఆక్యుపై చేయకపోతే, దేవుడికి వాక్యంతో ఆక్యుపై చేయకపోతే సైతాన్ గడు వచ్చేస్తాడు. సైతాన్ వచ్చేసి ఏం చేస్తాడు? వాడు నింపేస్తాడు. సో వాడు నింపడం ద్వారా మన జీవితం కూడా అతాకుతలం అవడానికి కూడా ఆస్కారం ఉంది. సో మనందరికీ సుపరిచితమైన వాక్యమే నేను తీసుకున్నాను, ఛాలెంజ్. సో మనందరికీ తెలుసు కదా, ఎక్కువ మంది స్పోర్ట్స్ ఇష్టపడతారు. ఎందుకు స్పోర్ట్స్ ఎక్కువ ఇష్టపడతారు? ఎందుకు చెప్పాలి పిల్లలు? నాన్న చెప్పాలి. ఎందుకు క్రికెట్, ఫుట్బాల్ వాళ్ళు ఎందుకు ఇష్టపడతారు? ఎస్. సో ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే ఏముంటుంది అక్కడ? ఛాలెంజ్. సో బాల్ వేస్తాడంటే అది కొట్టాలి ఏదో రకంగా, 6-4 కొట్టాలి ఏదో రకంగా. అలాగే వాలీబాల్ అయినా అంతే, అటు నుంచి ఇటు అటు. ఫుట్బాల్ అయినా అంతే, గోల్ కొట్టాలి. అంటే ఎలా ఉంటుందంటే ఎక్కువగా ఎందుకు ఇష్టపడతారంటే దెర్ ఇస్ ఎ ఛాలెంజ్. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా స్పిరిచువల్ ఛాలెంజెస్ రెగ్యులర్గా ఉంటాయి. సో స్పిరిచువల్ ఛాలెంజెస్, ఆత్మీయ జీవితంలో కూడా ఛాలెంజెస్ ఉంటాయి. అది ఏమైనా కానీ, ఎలా అయినా కానీ, దేర్ ఆర్ మెనీ టెంప్టేషన్స్, దేర్ ఆర్ మెనీ ట్రయల్స్, దేర్ ఆర్ మెనీ టెస్ట్స్. రెగ్యులర్గా మన జీవితంలో ఇవన్నీ కూడా చూస్తూనే ఉంటాం. కానీ హౌ వీఆర్ టేకింగ్ దిస్ యాజ్ ఎ ఛాలెంజ్. సో వీటన్నిటినీ యవనస్తులకు ఒక ఛాలెంజ్ ఉంటుంది, అవునా? ఫ్యామిలీ వాళ్ళకి ఇంకో ఛాలెంజ్ ఉంటుంది, సిస్టర్స్ స్త్రీలకు ఒక ఛాలెంజ్ ఉంటుంది, పురుషులకు ఒక ఛాలెంజ్ ఉంటుంది. బట్ ఛాలెంజెస్ ఉంటాయి, లేవని ఎక్కడా లేదు కదా. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా ఆత్మీయంగా మనం ఎదిగే కొలిది, ఆత్మీయంగా మనం దేవుళ్ళు ఎదిగే కొలిది కూడా ఛాలెంజెస్ ఇప్పుడు ఉంటూనే ఉంటాయి. సో క్రైస్తవ జీవితం కూడా అలానే పోల్చబడింది. ఎలా అంటే వీ హ్యావ్ ఛాలెంజెస్ ఇన్ అవర్ లైఫ్స్. దేవుడు 33.5 సంవత్సరాలు ఉన్నాడు. ఆయన మనిషి ఏ రకంగా అయితే
టెంప్ట్ చేయబడతాడు. అన్ని కోణాల్లో, అన్ని విషయాల్లో కూడా టెంప్ట్ చేయబడ్డాడు. బట్ హీ స్టూడ్ ఫర్ గాడ్. ఎక్కడ కూడా తప్పు చేయలే. మనం చూసాం లార్డ్స్ టేబుల్ మెసేజ్లో ఆయన ఎక్కడ కూడా ఏ తప్పు లేని, ఏ రకంగా కూడా ఆయన టెంప్ట్ చేయబడినా కానీ అవలా, పాపంలో పడలేదు. బట్ హీ స్టూడ్. సో అదే ఈరోజు మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, సుపరిచితమైన వాక్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. దయచేసి ఎవరైనా చదవండి. మన దగ్గర ఉన్న బైబిల్స్ ఓపెన్ చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. ఎవరైనా బిగ్గరగా వస్తారు. సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించుకున్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చుట్టబెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన మన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుడి సింహాసనం యొక్క కృపాసనం ఆశీనుడై ఉన్నాడు. మీరు అలసటపడకయు మీ ప్రాణములు విసుకకయు ఉన్నట్లు పాపాత్మను తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొని ఆయనను తలంచుకున్నది. సో ఆయనను తలంచుకున్నది. సో ఈ యొక్క ప్యాసేజీలో ఈ 1 నుంచి 3 వచనాల్లో కొన్ని బుల్లెట్ వర్డ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే, ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘం వల్ల ఆవరించింది, విడిచిపెట్టు, భారము, పాపము, యేసు వైపు చూచుచు పరిగెత్తెదము, ఓపిక, అలసట, విసుకక ఆయన తలుచుకునిడి. సో ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్ ఇవన్నీ కూడా. సో వాటి చుట్టే ఈ మెసేజ్ అంతా కూడా ఉంటుంది అనమాట. సో కీవర్డ్స్ ఇక్కడ హూ ఈజ్ ఇన్స్పైరింగ్, ఎవరు ఇక్కడ ఇన్స్పైర్ చేస్తున్నారంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. గాడ్ ఈజ్ ద ఇన్స్పిరేషన్ టు రన్ ద రేస్. హీఈస్ ద ఓన్లీ ఇన్స్పిరేషన్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో మన పరమార్థం సమస్తం ఆయనే కాబట్టి ఆయన చూసి మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు రన్ ద రేస్. మనం పరిగెత్తాలి. అట్ ద సేమ్ టైం ఎవరు పరిగెత్తాలి, లేకపోతే ఎవరు ఆయన్ని ఇన్స్పైర్గా తీసుకోవాలి అంటే, ఎవరైతే ఈ రేస్లో ఉన్నారో, ఎవరైతే పరుగెత్తడానికి సిద్ధపడ్డారో, ఎవరైతే పరుగెత్తుతున్నారో వాళ్ళకు మాత్రమే దేవుడు ఇన్స్పైర్గా ఉన్నాడు. కాబట్టి అందరూ కూడా పరిగెత్తడానికి సిద్ధపడాలి. ఎందుకు? వై? ఎందుకంటే బికాస్ ఎందుకు పరిగెడుతున్నారు? ఫర్ ఏ విక్టోరియస్ లైఫ్. ఎందుకంటే ఫర్ ఏ విక్టోరియస్ లైఫ్. సో ఆ ఛాలెంజ్ని ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఆ ఛాలెంజ్ని విక్టరీగా మార్చుకోవటానికే పరిగెడుతున్నారు. సో ఎందుకు? సో దీన్ని, ఈ యొక్క రేస్ని ఫినిష్ చేస్తే ఏం జరుగుతుంది అంటే, విల్ బీ అవార్డెడ్ వన్ డే విత్ క్రౌన్స్. దేవుడు ఈ యొక్క పందెంలో మనం పరిగెత్తి గెలిచిన వాళ్ళకి ఏం దొరుకుతుంది? ప్రైజులు లేవంటే ఎవరైనా పరిగెడతారా? ఏమీ లేవంటే స్పోర్ట్స్ అంత ఈజీగా సీరియస్గా తీసుకురాలు, చాలా నార్మల్గా ఆడతారు. కానీ ఏదైనా ప్రైజ్ ఉందంటే మాత్రం దే టేక్ ఇట్, చిన్న గేమ్ అయినా దే విల్ టేక్ ఇట్ సీరియస్లీ. సో ఎందుకు మనం పరిగెడుతున్నాం? ఏందంటే చివరకు మనము ఏం సంపాదించడానికి అంటే, టు గెట్ ద మెడల్, టు గెట్ ద క్రౌన్, టు గెట్ ద ప్రైజ్. సో ఇక్కడ పరిగెడుతున్నప్పుడు ఎవరు ఆడియన్స్గా ఉన్నారంటే, ఎవరు? 11వ అధ్యాయం మనం చూసాం. దానికంటే ముందు చూస్తే చాలామంది స్టోరీస్, మన పితరుల జీవితాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళ విశ్వాస జీవితాలు, వాళ్ళు ఏ రకంగా ఉన్నారు, ఏ రకంగా నిలబడ్డారు, ఏ రకంగా వాళ్ళు వాళ్ళ జీవితంలో ఉన్న పరిస్థితిని అధిగమిస్తూ, దేవుడి కృపను బట్టి, దేవుడి మీద ఆధారపడుతూ, దేవుడి వైపు చూస్తూ వాళ్ళు ఏ రకంగా నిలిచారు, నడిచారు, ఉన్నారు అనేది మనకి 11వ అధ్యాయంలో క్లియర్గా కనపడుతుంది. సో స్పోర్ట్స్లో మీరు చూస్తే, మనం చూస్తాం కదా, బాల్ వేసినప్పుడు సరిగా ఆడిపోతే అబ్బా వాడు అట్లాగా ఆడకుండా ఉండాల్సింది, ఇట్లా ఆడితే బాగుండేదని చూసేవాళ్ళు అంటారు. కానీ ఆడేవాడికి తెలిసింది ప్రాబ్లం. అవునా? ఏ స్పోర్ట్స్ అయినా చూడండి. అలానే ఇక్కడికి వచ్చేసరికి మన ఆడియన్స్ ఎవరు? వాళ్ళందరూ కూడా ఈ రేస్లో పరిగెత్తిన వాళ్ళే. దే హ్యావ్ ఎండెడ్ ఇట్ గ్లోరియస్లీ విత్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. సో ఇక్కడ ఎవరు ఆడియన్స్ అయ్యా అంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఏలియా, వీళ్ళందరూ, యేసేపు, దానియేలు, దావీదు, వీళ్ళందరూ ఎవరు ఆడియన్స్. వాళ్ళందరూ ఏం చేస్తారంటే, దే ఆర్ ఎంకరేజింగ్. వాళ్ళు చెప్తున్నారు, దే ఆర్ క్లాపింగ్ హ్యాండ్స్, పరిగెత్తండి, పరిగెత్తండి, కమ్ కమ్, పరిగెత్తండి, అలిసిపోవద్దు, పరిగెత్తండి, చూడండి మేమందరం కూడా చేరాం, యూ కెన్ ఆల్సో కమ్, రండి అని వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే, దే ఆర్ క్లాపింగ్ ద హ్యాండ్స్.
కాబట్టి మన జీవితాల్లో క్రైస్తవ జీవితం కూడా నిత్యము ఎల్లప్పుడూ కూడా దెర్ విల్ బి మెనీ టెస్ట్స్, మెనీ టెంప్టేషన్స్, మెనీ ట్రయల్స్. అదే ఎందుకంటే మన పిల్లల విషయంలో కూడా మన ఆనంద బ్రదర్ కూడా చెప్పాడు, అదే సైతాన్ గాడు పిల్లల మీద చాలా అటాక్ చేస్తాడు. ఎస్. మనందరం కూడా మనం ఒక పాపను పెంచుతున్నామంటే ఒక పాపను మనం పెంచట్లేదు, ఒక జనరేషన్ పెంచుతున్నాం. ఒక జనరేషన్ ఎందుకు? వాళ్ళు దేవుళ్ళలోకి వస్తే వాళ్ళ ద్వారా వాళ్ళ జనరేషన్ కూడా దేవుళ్ళలోనే ఉంటారు కదా. అదే సైతాన్ గాడి ప్రాబ్లం. అపవాది గాడి యొక్క మెయిన్ ప్రాబ్లం ఏంటి? అదే ఏంటంటే ఒకళ్ళు మారిన వాడికి ప్రాబ్లమే. ఎందుకు? జనరేషన్స్ దేవుళ్ళలో ఉంటారు కాబట్టి ఇన్ని బాధలు, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని వేదనలు ఉన్నా మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ దేవుడి వైపు చూస్తూ మనము పరిగెత్తాల్సిందే. ఈ యొక్క ప్యాసేజ్ని ఆధారం చేసుకుని నేను ఒక 5 పాయింట్స్ అనుకున్నాను. సమయాన్ని బట్టి కూడా నేను షేర్ చేస్తాను. మొదటిగా, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలో ఆవరించినందున. ఫ్రమ్ ఓల్డ్ టెస్ట్మెంట్ టు న్యూ టెస్ట్మెంట్ దెర్ ఆర్ మెనీ టెస్టిమోనీస్ వీ హ్యావ్. ఎవరు చెప్పలేరు. దేవుడు హీఈస్ వెరీ క్లియర్. ఆయన అన్నీ కూడా చెప్పే చేస్తాడు. ఆయన రాకడ కూడా ఎలా జరగబోతుందో కూడా చెప్పాడు. ఎక్కడ కూడా ఆయన సడన్గా ఏందేం లేదు. ఆయన రాకడ సడన్గా జరగవచ్చేమో, కానీ ఆయన వచ్చే ముందు ఏం జరుగుతాయో క్లియర్గా ఉంది. అలానే ఇక్కడ ఈ యొక్క సాక్షి సమూహం మన ముందు చాలా ఉన్నాయి వాళ్ళ జీవితాలు. వాటన్నిటిని బట్టి ఇంత గొప్ప సాక్షి సమూహం మన ముందు ఉంది కాబట్టి ఏం చేయాలి? మన మధ్య ఉంది, మన ముందు ఉంది. కాబట్టి ఇది ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందే. వాళ్ళు నిలిచారు. దే స్టూడ్, దే హెవెంట్ డ్రాప్డ్ దేర్ లైఫ్స్. అంటే వాళ్ళు విడిచి పక్కకు పోలా. ఇక్కడ 11వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం దాని ముందులో రాసిన వాళ్ళ వ్యక్తులు కూడా వాళ్ళందరూ కూడా నిలిచారు కాబట్టి ఈ జీవగ్రంథంలో రాయబడ్డారు. దే ఆర్ నాట్ వారియర్స్ బట్ దే ఆర్ వారియర్స్. వాళ్ళు ఎక్కడ కూడా భయపడలా, జనకలేదు, ఇబ్బంది అవ్వలేదు. కానీ వాళ్ళు ఏం చేశారంటే దేవుడికి వచ్చి నిలబడి వాళ్ళు ఏం చేశారంటే గెలిచారు. అట్ ది సేమ్ టైం ఈ సాక్షి సమూహము దే హెవెంట్ స్టాప్డ్, ఆగిపోలా. వాళ్ళందరూ కూడా దేవుడి కోసం నిలబడ్డాడు. వారియర్కి తేడా ఏంటంటే వారియరు ప్రాబ్లం చూసో ఇబ్బందిని చూసో వెంటనే ఆగిపోతాడు. బట్ వారియర్ హీ విల్ ఫైట్స్ ఆన్, హీ విల్ ఫైట్స్. ఎప్పుడు ఫైట్ చేస్తూనే ఉంటాడు. వాళ్ళు అలా ఫైట్ చేశారు. వాళ్ళు ఒక మాదిరిని మనకి ఇస్తున్నారు. వీ షుడ్ నెవర్ గివ్ అప్. ఇంత గొప్ప సాక్షి సమూహము, ఇంతమంది వాళ్ళు నిలబడి మనకి ఒక మాదిరిని చూపిస్తున్నారు. మరి మనం ఎట్లా తప్పించుకుంటాం? మనం ఏ రకంగా నాకు తెలియదని ఎలా చెప్పగలం? ఇలా వెళ్ళటం నాకు తెలియదు, ఇలా ఉండటం నాకు తెలియదు. యూ కెనాట్ సే ఈజీలీ. ఎందుకంటే మన ముందు ఉంది. దేర్ లైఫ్స్ మన ముందు కనబడుతున్నాయి. వాళ్ళ జీవితాల్లో మన ముందు దేవుడు పెట్టాడు, బలంగా పెట్టాడు. అవన్నీ కూడా అందుకే అన్నాను కదా, మన బైబిల్ చదివినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ పరిస్థితులు గుండా కూడా మనం ఎన్నో సత్యాలు మనం నేర్చుకోవచ్చు. వాళ్ళ జీవితాల గురించి కూడా మనం ఎన్నో నేర్చుకొని చక్కగా ఆత్మీయంగా ఎదగొచ్చు. దట్ ఈస్ హౌ ఈ 66 పుస్తకాలు మనకు దేవుడు అందుకే ఇచ్చాడు. వాళ్ళ జీవితాలను బట్టి మనం ఎన్నో సత్యాలు నేర్చుకొని మనం ఏం చేస్తామంటే చక్కగా నడవటానికి చాలా ఆస్కారం. దెర్ ఈస్ నో డైవర్షన్స్, దెర్ ఈస్ నో షార్ట్ కట్స్. ఓన్లీ థింగ్ ఈజ్ ఫోకసింగ్ ఆన్ వాట్ దే హ్యావ్ డన్, హౌ దే హ్యావ్ డన్. వాళ్ళు ఏ రకంగా నడిచారు, ఏ రకంగా ఉన్నారు, ఏ రకంగా నిలబడ్డారని కూడా మనకు చక్కగా దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మన ముందు ఉంది. నాకు తెలియదు అనటానికి లేదు, నాకు రాదు అనటానికి లేదు, నాకు అర్థం కావట్లేదు అనటానికి లేదు. అవునా? స్కూల్లో ఒకవేళ అర్థం కాదు, తెలియదంటే టీచర్స్ చెప్తారు. అట్లానే దేవుడు ఇక్కడ క్లియర్గా వాళ్ళ జీవితాలను మన ముందు పెట్టాడు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనం ఆవరించినందున మనము కూడా ఇక్కడ క్లియర్గా ఒత్తి ఏం చెప్తాడంటే మనము కూడా, నువ్వు కూడా, నేను కూడా, మనమందరం కూడా ఆ సాక్షి సమూహాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని వాళ్ళ జీవితాలని ఒక మాదిరిగా తీసుకొని మనము ఈ పరుగు పందెంలో పరిగెత్తాల్సిందే.
కాబట్టి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే 1 కొరింథీ 9:24 ఒకసారి మనం ఓపెన్ చేద్దాం. 1 కొరింథీ 9:24. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందినని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. దట్స్ ఇట్. సో బహుమానం పొందినంతగా. సో అక్కడున్న గుంపులో కూడా ఆ రన్నింగ్ రేస్ అని ఇంకోటైనా, అరే వీడికి ఆల్రెడీ ప్రైజ్ వచ్చింది కాబట్టి మనం చిన్నగా పరిగెత్తుదామని అక్కడ ఉంచారు వాళ్ళు. దే విల్ ట్రై చేస్తారు. నాకు రావాలి ప్రైజు. అక్కడున్న 10 మంది నుంచున్నా, 15 మంది నుంచున్నా, 3 నుంచున్నా కూడా వాళ్ళ ఆశ, ఒక గోల్ ఏంటంటే నాకు ప్రైజ్ రావాలి, నేను సంపాదించాలి ఆ ప్రైజ్ అనేది. కానీ చివరికి వచ్చేది ఒకరికే. బట్ వాళ్ళు ఎలా పరిగెడుతున్నారంటే నాకే రావాలి, నేను సంపాదించాలి ఆ గోల్ అనే ఉద్దేశంతో వాళ్ళు పరిగెడుతూ ఉన్నారు. కాబట్టి మన జీవితాలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దెర్ ఈజ్ నో ఏజ్ లిమిట్. అంటే ఈ పరిగెత్తడానికి ఇది బయట అయితే ఒక ఏజ్ ఉండాలి, ఒక ఇది ఉండాలి. కానీ సో క్రైస్తవ జీవితంలో ఒకవేళ ఇక్కడ చూస్తే ఏజ్డ్ వాళ్ళు కూడా ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, చాలామంది ఉన్నారు. దెర్ ఈజ్ నో ఏజ్ లిమిట్. సో దేవుణ్ణి నమ్ముకొని దేవుని సందర్శన అంగీకరించి స్టార్ట్ చేస్తే మనం ఈ రోజైనా స్టార్ట్ చేయొచ్చు ఆ రేస్లో. ఈ రోజు నుంచైనా స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ ఈ రేస్లో నువ్వు లేకపోతే, ఈ రేస్లో నువ్వు ఇంకా చేరకపోతే, దిస్ ఈజ్ ద డే గాడ్ ఈజ్ ఆస్కింగ్ అండ్ రిమెంబరింగ్. దేవుడు పిలుస్తున్నాడు ఈరోజు. ఆ రేస్లోకి మనం వచ్చి నిలబడదాం. కంపల్సరీగా ఒక బహుమానం పొందినంతగా, బహుమానం తీసుకోవాలనే ఒక ఉద్దేశంతో, ఒక నిరీక్షణతో. సో ఎట్లా పడితే అట్లా పరిగెత్తడం కాదు, కానీ దేవుడు కృపను బట్టి మనం ఆ సాక్షి సమూహాన్ని బట్టి మనందరం కూడా ఆ యొక్క గురి దగ్గరకు బహుమతి పొందినంతగా మనం ప్రయాసపడుతూ మనం నడవాలని కూడా దేవుడు ఈ సమయంలో మనకు గుర్తు చేస్తాడు. ఎవరైనా మన పితృల జీవితాల్లో మీరు చూడండి, ఆ 11వ అధ్యాయంలో రాసిన పేర్లు ఎక్కడ కూడా వాళ్ళు ఎక్కడ జీవితాలు ఎక్కడ ఆగిపోలేదు. వాళ్ళు చాలాసార్లు శనిగారు, ఇబ్బంది పడ్డారు. మోషే చూడండి, ఇశ్రాయేల్ నడిపించేటప్పుడు ఇబ్బంది పడ్డాడు. చాలాసార్లు దేవుణ్ణి అడిగాడు, ఏం చేస్తామని కూడా చాలాసార్లు దేవుని క్వశ్చన్ చేశాడు. బట్ ఆగిపోలా, దేవుడు కృపను బట్టి నడిచాడు. అది అబ్రహాం అయినా వెయిట్ చేయమన్నాడు వాగ్దాన పుత్రుడి కోసం, బట్ వెయిట్ చేశాడు, పొందుకున్నాడు. ఇప్పుడు దావీదు, దానియేలు వీళ్ళందరూ కూడా ఎక్కడ ఆగిపోకుండా దేవుడి కోసం నిలబడి ఆ యొక్క గురి వద్దకు పరిగెత్తడం మనం గమనిస్తూ ఉన్నాం. సో అదిని మనం ఎగ్జాంపుల్గా తీసుకొని, మన గురి యేసు ప్రభువే, బట్ వాళ్ళ జీవితాలను ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకొని, ఆడియన్స్ కదా వాళ్ళందరూ. సో వాళ్ళ జీవితాలు మన ఎగ్జాంపుల్ తీసుకొని ఈ పరుగు పంద్యాన్ని మనం స్టార్ట్ చేయాలని మనము కూడా. సో రెండోదిగా మీరు జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ వాట్ ఈస్ ద ప్రిన్సిపల్స్ ఫర్ ద రేస్, అది జ్ఞాపకం చేసుకుంటే మనము కూడా ప్రతి భారమును, రెండోది ఏంటంటే సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఫర్ దిస్ రేస్? ఈ పరుగు పందానికి కావాల్సిన 2 ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే ప్రతి భారము, అట్ ద సేమ్ టైం సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. ఈ 2 విషయాలు మనము ఈ యొక్క రేసులు పరిగెత్తేటప్పుడు ఈ 2 విషయాలు మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి భారాన్ని, భారం అంటే వెయిట్, అంతేనా? వెయిట్. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా. భారము, వెయిట్ అంటే భారాన్ని చాలామంది కూడా అన్ని రకాలుగా పోల్చారు. అంటే వాళ్ళకున్న టెన్షన్లు, బాధలు, ఇబ్బందులు, వేదనలు, అది అవ్వలేదు, ఇది అవ్వలేదు, అది పొందుకోలేదు, ఇది పొందుకోలేదు, అక్కడికి వెళ్ళలేదు, ఇక్కడికి వెళ్ళలేదు, ఇది జరగలేదు, అది జరగలేదు, ఇవన్నీ కూడా భారాలే. వాళ్ళు ఏం చేస్తారంటే మైండ్లో పెట్టుకొని ఆలోచన చేసి ముందుకెళ్ళలేక అలా ఉండిపోతున్నారు. అవే భారాలు. ఆ భారం ఉంటే జనరల్గా ఏమవుతుంది? భారం ఉంటే పరిగెత్తే వాడికి కానీ, ఇంకొకటికి, లేకపోతే స్పోర్ట్స్ క్రికెట్ ఆడే అతనికి, వాలీబాల్ అతనికి భారము జేబులో కానీ ఒంటి మీద భారం ఉంటే ఏమవుద్ది? హీ విల్ స్లో డౌన్. ఏమవుద్దంటే హీ విల్ స్లో డౌన్. ఫ్రీగా ఉన్నప్పుడు పరిగెత్తడానికంటే ఈ యొక్క భారం ఉన్నప్పుడు చాలా చిన్నగా వెళ్తాడు, అది కష్టం మీద వెళ్తాడు. కాబట్టి ఈ భారం విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అవి ఏం చేస్తాయంటే దే విల్ డిస్ట్రాక్ట్ అస్, దే విల్ డైవర్ట్ అస్. సో వాటిని మనం పక్కకి విడిచిపెట్టకపోతే, ఆ భారాలన్నీ కూడా పక్కన మనం పెట్టకపోతే, వాటిని మనం తీసుకొని పరిగెత్తాలంటే మనం పరిగెత్తలేం.
2 అడుగులేగానే భారం వేస్తుంది, ఏం చేస్తావు? పక్కకు వచ్చేస్తాం, ఇంకా నేను పరిగెత్తలేనని చెప్పేసి. మరి ఈ భారాల విషయంలో మనం ఎలా ఉంటున్నాం అనేది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి మన జీవితాల్లో. ఏమైనా భారాలు ఉన్నాయా ఈ సమయంలో? ఎవరైనా భారంతో వచ్చి ఇక్కడ సన్నిధానంలో కూర్చున్నారా? ఎస్, ఒకవేళ మీ దగ్గర భారం ఉంటే, బరువు ఉంటే దేవుడికి ఇచ్చేద్దాం, దేవుడి చేతిలో పెడదాం. ప్రభువా, ఐ హ్యావ్ స్టార్టెడ్ దిస్ రేస్. నేను ఈ పరుగు పందానికి నేను సిద్ధపడి వచ్చాను, నేను పరిగెత్తాలని ఆశిస్తున్నాను. కాబట్టి ఈ భారంతో, ఈ బరువుతో నేను పరిగెత్తలేను. ఈ భారం, ఈ బరువు నీ చేతిలో పెడుతున్నాను, నేను పరిగెడతాను, సహాయం దయచేయని చెప్పేసి ఈ సమయంలో దేవుని మనం అడగబద్దులమే ఉన్నాం అని చెప్పి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. భారం అనేది ఇట్ విల్ స్లో డౌన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. మన ఆత్మీయ జీవితం కూడా ఇది సాదృశ్యంగా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఐహిక విచారాలు అయితేనేమి, లోకంలో ఉన్న వీటన్నిటి కూడా మనం ఆలోచన చేసి మన మనసులో పెట్టుకొని అవన్నీ కూడా ఒక భారాలుగా, పాప భారాలుగా ఉండిపోయి వాటిని మనం మోయలేక మనం ఈ పరుగు పందెంలోకి ముందుకు వెళ్ళలేము. 2 తిమోతి 4వ అధ్యాయం 8వ వచనము. 2 తిమోతి 4వ అధ్యాయం 8వ వచనము. భారం విషయంలో, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచమని ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా అతని ప్రత్యక్షతను అపేక్షించే వారందరినీ అనుగ్రహించు. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. సో ఈ భారాన్ని మనం పెట్టుకుంటే, ఈ ఆలోచనలు మనం ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోండి. మనం ఒక రేస్లో పరిగెడుతున్నప్పుడు మన గోల్ ఎలా ఉంటుందంటే, ఏ రకంగా ఆడాలి, ఏ రకంగా, ఒకవేళ ఎలా వస్తే బాల్ ఎలా కొట్టాలి, లేకపోతే ఒకవేళ తను ఇలా ఈ రకంగా వేస్తే నేను ఎలా ఆడాలి అనే ఆలోచనలు ఏం చేసుకుంటాం మనం? విల్ షార్పెన్ అవర్ మైండ్. ఆ రకంగా షార్ప్ చేసుకుని మనం ఏం చేస్తామంటే, గెలవాలనే ఒక ఉద్దేశంతో ఉంటాం. ఒకవేళ కన్ఫ్యూజన్లో ఉంటే చక్కగా ఆడగలమా? కన్ఫ్యూజన్లో ఉంటే మన ఆటని చక్కగా ఆడగలమంటే ఆడలేం. ఈ కన్ఫ్యూజన్ ఎలా వస్తుంది అంటే, ఈ యొక్క విచారాలు, ఈ బాధలు ఇవన్నీ కూడా మనసులో భారాలు పెట్టుకుని వాటిని చక్కగా ఆడలేని స్థితిలో మన గోల్ ఏంటి అంటే, ఇక మీద నాకు నీతి కిరీటం, ఆ కిరీటం కోసం మనం పరిగెడుతున్నాం. మన ఆలోచన ఏమై ఉంటుంది? దానికోసమే నేను పొందుకోవాలనే ఆలోచన అయి ఉంటుంది. ఒకవేళ కన్ఫ్యూషన్లో ఉంటే మంచి ఆలోచనలు మనకు ఉండవు. ఒకవేళ కన్ఫ్యూషన్లో ఉంటే చక్కగా మనం ఆడలేం. కాబట్టి భారం విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఏమైనా ఒకవేళ భారాలు ఉంటే మనం పక్కన పెడదాం, ఈ సమయంలో పక్కకు తీసేద్దాం, బయటపడేద్దాం, దేవుడి మీద వేద్దాం. దేవుడే ఆయనే చూసుకుంటాడు. మనమైతే మనం కిరీటం అనే ఒక మంచి ఆలోచనతోనే, గెలవాలి అనే ఒక మంచి ఆలోచనతోనే, ఆ ప్రైజ్ పొందుకోవాలనే మంచి ఆలోచనతోనే మనం ముందుకు నడవాలి. కాబట్టి భారం విషయంలో మనం ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ భారం ఏం చేస్తుందంటే, ఇట్ విల్ స్లో డౌన్ అవర్ రన్నింగ్. సో రెండోదిగా ఏం చెప్తున్నాడు ఇక్కడ? సులువుగా చిక్కులు పెట్టు పాపము ఎంతో భయంకరమైనది. ద రీజన్ ఫర్ దిస్ ఎవ్రీథింగ్ అంటే, ఈ ప్రపంచంలో ఇవన్నీ కూడా జరగడానికి కారణం పాపమే. పాపం విషయంలో మనం నెగ్లెక్ట్గా లేకపోతే ఏదో ఓవర్లుకింగ్గా ఉండడానికి లేదు. ఇదొక్కడే. దేవుడు ఒకవేళ నాకు అనిపించింది, లేకపోతే కొంతమంది కూడా చాలాసార్లు ఏమంటారంటే, ఒకవేళ ఈ యొక్క పాపం విషయంలో దేవుడు ఓవర్లుకింగ్ అయితే, నాకు తెలిసి ఈ సకల మానవాళ్ళు ఎంతమంది ట్రిలియన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవుడి దగ్గరకు వస్తారు, యేసుప్రభువే అని నమ్ముతారు కూడా. కానీ దేవుడు పాపం విషయంలో నిక్కచ్చిగా ఉన్నాడు. బికాస్ హీస్ హోలీ, ఆయన పరిశుద్ధుడు కాబట్టి. సో పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటాడు. కాబట్టి అదే ఉద్దేశంతో పాపాన్ని ఎప్పుడు కూడా ఆయన హైలైట్ చేస్తూనే ఉన్నాడు. కాబట్టి పాపం విషయంలో మనం జాగ్రత్తగా ఉండాల్సింది. సులువుగా ఏముంది ఇక్కడ? సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. సులువుగా, వెరీ ఈజీ. పెద్ద అక్కడ వచ్చి అవ దగ్గరకు వచ్చి, మరి ఈ యొక్క అపవాది, ఈ సైతాను ఆ రూపంలో వచ్చి చాలా సింపుల్గా ఫస్ట్ ఏం చేసింది? ఆ ఫ్రూట్ని చూపించింది. నెక్స్ట్ ఫిక్స్ ఏం చేసింది? అవ యొక్క కళ్ళు ఆ యొక్క ఫలం మీదకి వెళ్ళే విధంగా చేసింది. ఫస్ట్ రెండోది ఏంటంటే ఫిక్స్ ఇట్. పాపము ఎక్కడికి, ఆ పాపము ఏ విషయంలో చేయాలో ఫిక్స్ చేసింది. మూడోది డిజైర్, ఒకలాంటి ఫీలింగ్ తీసుకొచ్చింది ఆ పండు మీద.
నాలుగోది ఏం చేసింది? హీ ప్రొవోక్డ్. తిను 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 తిను, కోసి ఇవ్వలా, తీసుకొచ్చి ఇవ్వలా. ఏం చేసింది? హీ ప్రొవోక్డ్. ఆ ప్రొవోక్ చేయటం వల్ల పాపంకి దారి తీసింది. మన జీవితాల్లో కూడా టెంప్టేషన్స్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి. టెంప్టేషన్ ఇస్ నాట్ సిన్. టెంప్టేషన్స్ వస్తాయి, బట్ ఈల్డింగ్ టు టెంప్టేషన్ ఈజ్ సిన్. ఈల్డింగ్ టు టెంప్టేషన్. ఒకవేళ మనకి ఆ యొక్క టెంప్టేషన్ వచ్చిందనుకోండి, దాన్ని మనం దేవుడి కృపను బట్టి, ప్రార్థన బట్టి, వాక్యాన్ని బట్టి, ఫెలోషిప్ని బట్టి మనం దాన్ని అధిగమించాలి. ఒకవేళ ఆ రకం కాకుండా దానికి ఈల్డ్ అయిపోయామనుకో, దానికి కరిగిపోయామనుకో, దానికి పడిపోయామనుకో, ఆ పాపంలో ఉండిపోయామనుకో, దెన్ దెర్ ఈస్ నో మీనింగ్. ఎందుకంటే పాపము ఇట్స్ వెరీ సింపుల్. అంటే చాలా ఈజీ. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఒకప్పుడు అంటే ఒకవేళ పాపం చేయాలి ఇవన్నీ కూడా ఈ టెక్నాలజీ పరంగా చూస్తే చాలా కష్టం. కానీ ఇప్పుడు ఆన్ హ్యాండ్, బై హ్యాండ్ చిన్న చిన్న పిల్లలండి, చిన్న పిల్లలు, వాట్ దే ఆర్ డూయింగ్, వాట్ ఈస్ ద ఏజ్, 2-3 సంవత్సరాల పిల్లలు ఎంత భయంకరమైన పాపంలో చిక్కబడుతున్నారు. ఎంత భయంకరంగా ఆ పాపం వైపు వాళ్ళకు మనసుని లగ్నం పెట్టుకొని వాటి కోసం ఎంత ప్రయాసపడుతున్నారు. కాబట్టి ఆ పాపం అనేది ఏం చేస్తుందంటే ఇట్ విల్ గివ్ ప్లెజర్ బట్ నాట్ హ్యాపీనెస్. పాపం అనేది ఏం చేస్తుందంటే ఇట్ విల్ గివ్ ప్లెజర్, కానీ ఇట్ విల్ నాట్ గివ్ హ్యాపీనెస్. అది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే. పాపం విషయంలో అది మళ్ళీ ఏదో సంతోషంగా ఉంచుది అంటే కాదు, అదొక ప్లెజర్ ఇస్తుంది అంతే, బట్ ఇట్ విల్ నాట్ గివ్ హ్యాపీనెస్. దేవుడే ఆ యొక్క హ్యాపీనెస్ని ఇచ్చేవాడు. ఇప్పుడు పాపం వల్ల ఏ రకంగా చూసినా కూడా మనకి మంచి లేదు. కాబట్టి ఆ పాపం విషయంలో మనం ఎలా ఉండాలంటే విడిచిపెట్టడం అంటే అక్కడ పక్కన పడేసి వెళ్ళిపోవడం, ఆ పక్కగా నెట్టేసి వెళ్ళిపోవడం. సో ఆ రకంగా వెళ్తేనే ఎలా అంటే మనం చక్కగా పరుగు పందెంలో ముందుకు వెళ్ళగలమని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవరైనా శోధింపబడినప్పుడు మీరు దేవుడితో శోధింపబడుతున్నారని అనకూడదు. తర్వాత బ్రదర్ 14. ప్రతి వారును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరుకొల్పబడిన వారే శోధింపబడును. ఇక్కడ ఏం జరుగుతుంది? అక్కడ ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత, సో ప్లెజర్, వాళ్ళ శరీరం ఏం చెప్తుందో ఆ శరీరానికి విని, ఆ శరీరానికి లోబడి ఏం చేస్తారంటే పాపంలో మునిగిపోయి, పాపంలో పడిపోయి ఏం చేస్తున్నారు? ఆ యొక్క గోల్ మర్చిపోతున్నారు. ఆ కాన్షియస్లో లేకుండా ఆ సైతాన్ గాడు వాళ్ళు ఏం చేస్తుందంటే ఒకలాంటి పరిస్థితిలోకి తీసుకెళ్తాం. కాబట్టి ఈరోజు మనం ఎలా ఉన్నాం అనేది జ్ఞాపకం చేసుకోవాలి. పాపం విషయాన్ని మనం పక్కన పెడుతున్నామా? సులువుగా చిక్కులు పెట్టి పాపను విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నామా? లేకపోతే అవి మనకు సంతోషం ఇస్తుంది, మనకు ఆనందం ఇస్తుంది, ప్లెజర్ ఇస్తుందనే ఉద్దేశంతో మనం ఆ పాపాన్ని పెట్టుకొని రహస్యంగా ఒకవేళ పెట్టుకుంటున్నామేమో, ఎవరికి తెలియదు అనుకుంటున్నామేమో, ఎవరు చూడలేదు అనుకుంటున్నామేమో. నేను చీకట్లో కదా పాపం చేస్తున్నాను, వెలుగులో కదా పాపం చేస్తున్నాను, నన్ను ఎవరు చూడలేదని మనం అనుకుంటున్నామేమో. కానీ దేవుడు చూస్తున్నాడు. ఆ పాపంతో మనం ఈ యొక్క పరుగు పందెంలోకి రాలేమో, ఈ పరుగు పందాన్ని కడముట్టించలేము, ఈ పరుగు పందెంలో కూడా మనం ముందుకు వెళ్ళలేము పాపంతో. కాబట్టి ఈ 2 విషయాలను బట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇది ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టు పాపము. సో ఈ 2 విషయాల్లో మనము దీస్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఫర్ ద రేస్. పరిగెత్తాలంటే ఈ 2 విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండి, చాలా ఆలోచన చేసుకుని, ప్రతి భారాన్ని పక్కన పెట్టేసి, సులువుగా చిక్కుపెట్టిన పాపాన్ని పక్కన పెట్టేసి విడిచిపెట్టి మనం ముందుకు సాగాలని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. 3వదిగా మనం జ్ఞాపకం చేసుకోవడానికి వస్తే, విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు. సో ఏముంది ఇక్కడ? ద ఇన్స్పిరేషన్ ఫర్ దిస్ రేస్, ద గోల్ ఆఫ్ దిస్ రేస్ ఇస్ టు రీచ్ గాడ్, టు రీగెయిన్ ద లెఫ్ట్, ఆర్ ఏదైతే మనం ఏ రూపాన్ని అయితే మనం కోల్పోయామో, ఏ యొక్క స్వరూపాన్ని అయితే మనం కోల్పోయామో, తిరిగి ఆ స్వరూపాన్ని పొందుకుంటూ ఆయన స్వరూపంలోనికి మార్చబడి ఆయన దగ్గర చేరడమే యేసు వైపు చూచుచు. ద గోల్, ద అంబిషన్ ఏందంటే యేసు ప్రభువు వారే. ఆయన దగ్గర మనం వెళ్ళాలి,
ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కోరిక ఆశ అదే కదా, అవునా కదా? మనందరం కూడా ఎక్కడ ఉండాలనేది కోరుకుంటున్నాం. మన తర్వాత తరతరములు ఆయనతో ఉండాలి. ఆయన ఉండే స్థలంలో మనందరం కూడా ఆ యొక్క నిత్య ఆ యొక్క పరలోకంలో ఎల్లప్పుడూ కూడా ఆనందిస్తూ మనందరం కూడా జీవించాలనే ఉద్దేశం మనందరిది కూడా. క్రైస్తవుల యొక్క గోల్, అంబిషన్ కూడా అదే, యేసు వైపు చూచుచు. సో నిజంగా మన జీవితాల్లో ఆయన చూస్తున్నాం అనేది కూడా, ఆయన వైపు చూస్తున్నామా, ఆయనతో నడవటానికి ఇష్టం అనేది కూడా మన జీవితాల్లో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా మనం చూస్తున్నామా? కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో అసలు ఆయన మనం చూడం కదా. కొన్ని ఇబ్బందుల్లో, కొన్ని బాధల్లో సెల్ఫ్ డెసిషన్స్, సొంత డెసిషన్స్. అవునా, నాకు తెలుసు, నేను జ్ఞానిని, నేను గొప్పవాడిని, నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర చదువు ఉంది, నా దగ్గర అది ఉంది, ఇది ఉంది. అవునా, చాలాసార్లు మనం దేవుని కూడా హైడ్ చేసేస్తాం, ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. దిస్ ఈజ్ వెరీ బ్యాడ్. మన జీవితాల్లో దేవుడి వైపు చూడకుండా, ఆయన వైపు చూడకుండా ఆయన దగ్గరికి వెళ్తాం. ఆయన గురిగా పెట్టుకుంటేనే మనం ఆయన దగ్గరికి వెళ్ళగలం. ఆయన మనం హైడ్ చేసుకుని, ఆయన మనం ఇగ్నోర్ చేసుకుని ఎక్కడికి వెళ్ళగలం, ఏ రకంగా మనం ఈ యొక్క రేస్ని ముందుకు సాగాలని కూడా మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఎప్పుడైతే మనం ఆయన చూస్తామో, నీళ్ళ మీద నడవమన్నాడు. అవునా, నేను కూడా నడుస్తున్నాడు. ఎవరు? పేతురు. నీళ్ళ మీద నేను కూడా నడుస్తాన్నాడు. చక్కగా నడిచాడు. ఎప్పుడు మునిగాడు? ఎప్పుడైతే ఆ నీళ్ళ వైపు చూశాడో ఏమైపోయింది? మునిగిపోతున్నప్పుడు మళ్ళీ దేవుడిని కాపాడాడు. సో ఆయన గురి దేవుడి మీద ఉన్నప్పుడు మునగల, ఆ యొక్క నీళ్ళ మీద ఉన్నప్పుడు మునిగిపోవడానికి అవకాశం వచ్చింది. అదిగే మన జీవితాల్లో కూడా ఆయన వైపు చూస్తే, ఆయన వైపు చూడటం అంటే ఏంటి? ఆయన మన జీవితాల్లో నింపుకోవటం, మన నరాల్లో మనం నింపుకోవటం. ప్రతి పరిస్థితుల్లో ఆయనకి ఏం చేస్తారంటే ఆయన ఇన్వాల్వ్ చేయటం. ప్రతి పరిస్థితిని కూడా ఆయన వైపు చూసి, ఆయన దగ్గర ఆలోచన తీసుకొని ఏ రకంగా ముందుకెళ్ళాలి. ఇది ఏమైనా, అది జాబ్ అయినా, మ్యారేజ్ అయినా, లేదా ఇంకోటైనా ఆయన వైపు చూచు, ప్రభా ఇస్ ఇట్ ఈస్ యువర్ విల్, ఇది నీ చిత్తమా? ప్రభా ఇక్కడికి వెళ్తున్నాను, ఇది నీ చిత్తమా? ఈ స్థితిలో ఉన్నాను, ఇది నీ చిత్తమా? ఈ రకంగా వెళ్ళాలని ఉంది, నీ చిత్తమా అని మనం వెతికి ఆయన దగ్గర మనం ప్రార్థనలో ఆయన గోజాడి ఆయన వైపు చూసి, ఆయన ప్రార్థన కోసం మనం వెయిట్ చేసి, లేట్ అయినా, ఇబ్బంది అయినా ఆయన ఆన్సర్ చేస్తాను ఒక నిరీక్షణతో మనం ఆయన వైపే చూడాలి తప్ప, ఏదో ఆలస్యం అవుతుందనో, తొందరపాటు అవుతుందనో, ఏజ్ అవుతుందనో, ఇంకోటనో మనం సొంత నిర్ణయాలు వెళ్తే మనం ఒకనొక రోజు ఆగిపోతాం, ఒకనొక రోజు పక్కకి వెళ్ళిపోతాం, ఒకనొక రోజు పూర్తిగా డైవర్ట్ అయిపోతాం. తర్వాత మనం ఎక్కడుంటాం మనకు అర్థం కాదు. కాబట్టి యేసు వైపు చూచుచు, ఆయన వైపు చూచుచు మనం ముందుకు సాగాలని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఆయన చూస్తామో, ఆయన మనం గుర్తు చేసుకుంటామో, ఆయన ఆలోచనలు మన ఆలోచనలుగా, ఆయన ఉద్దేశాలు మన ఉద్దేశాలుగా, ఆయన యొక్క ఏదైతే ఉందో ఆయన ఏ ఉద్దేశాలు అయితే కలిగి ఉన్నాడో అవి మన ఉద్దేశాలుగా తీసుకొని, అవునా, మన పిల్లలు మనం చూడండి, చాలాసార్లు గమనించండి, వాళ్ళు మనకి ఏది ఇష్టమో అదే ఇష్టంగా చేసుకుంటారు. మనకి ఏది మంచిదో అని అనుకుంటామో వాళ్ళు కూడా చూసి అదే నాకు మంచిది అనే ఒక ఆలోచనలోకి వెళ్తారు. ఎందుకు? బికాస్ దే లవ్ దేర్ పేరెంట్స్. అలానే మన జీవితాల్లో కూడా ఆయన వైపు చూస్తూ ముందుకు సాగాల్సిందే. ఇంకా వేరే ఆలోచన మనకి ఉండకూడదు. ఆయన ఆశ, ఆయన ఏదైతే ఉందో, ఏ రకంగా అయితే ఉండాలనుకుంటున్నాడో, ఏ రకంగా అయితే ఈ సర్వలోకానికి వచ్చి ఆయన మన కోసం పాపల నిమిత్తమై ఆయన పాపాన్ని మోసి మనల్ని రక్షించాలని ఉద్దేశం ఉందో, ఈరోజు రక్షించబడిన వారి ఆలోచన అంతా కూడా అదే. ఆయన ఉద్దేశాన్నే మన ఉద్దేశంగా తీసుకొని ముందుకు సాగడానికి ఆస్కారం ఉంది. ఆయన వైపు చూస్తే ఇది పాసిబుల్ అవుతుంది. ఇంత గొప్ప పరిచర్య, ఇంత గొప్ప ఎవాంజలిజం, ఇంత గొప్ప మిషనరీస్ వీళ్ళందరూ ఎలా వచ్చారు? ఏ రకంగా వాళ్ళు సేవ చేస్తున్నారు? ఏ రకంగా వాళ్ళు నిలబడ్డారు? బికాస్ వాళ్ళు దేవుడి వైపు చూస్తున్నారండి. ఏమీ లేని పరిస్థితుల్లో కూడా, ఇబ్బందుల్లో కూడా, బాధలో కూడా, ఒకవేళ వాళ్ళకి అర్థం కాని స్థితిలో కూడా వాళ్ళు దేవుడి మీద ఆధారపడుతూ దేవుడి వైపు చూస్తూనే ముందుకు సాగుతున్నారు. సో ఒక స్కూల్లో పిల్లలకి ఒక అవేర్నెస్ కోసం, ఒక డెవలప్మెంట్ కోసం ఒక చోటకు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో పిల్లలందరినీ కూడా తీసుకెళ్ళారు. అయితే ఎక్కడ తీసుకెళ్లారంటే ఒక మిషనరీ దగ్గరికి తీసుకెళ్లారు.
మిషనరీ దగ్గరికి తీసుకెళ్ళి అవన్నీ చూపిస్తున్నారు. ఆయన ఏ రకంగా ఉండేవాడు, ఆయన టైం టేబుల్ ఏంటి, ఆయన షెడ్యూల్ ఏంటి, ఆయన ఏం వేసుకునేవాడు, ఏం తినేవాడు, ఏం తాగేవాడు, ఎలా దేవుడితో ఉండేవాడు, ఏ రకంగా బైబిల్ చదివేవాడు, ఎంతసేపు చదివి, ఇవన్నీ కూడా చక్కగా మ్యూజియం లాగా పొందుపరిచి ఉన్నాయి. అయితే ఒక కుర్రవాడు అన్నీ చూస్తున్నాడంట. చూసి ఒక చోటకు వచ్చేసరికి ఆయన క్వశ్చన్ వచ్చింది. అక్కడ ఏంటంటే ఆ మిషనరీ ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఎలా ఉందంటే ఆ యొక్క సిమెంట్ అంటే చేయబడిందే అక్కడ ఒక మోకరిస్తే ప్రార్థన చేస్తే అక్కడ ఏమవుతుంది, చిన్న హోల్ లాగా పడింది కదా, అలా పడిందంట. అయితే ఆ కుర్రాడు ఆ చూపిస్తున్న టీచర్ని అడిగాడు, ఇదంటే ఇక్కడ మిషనరీ ప్రార్థన చేసి ఇక్కడ ఒక హోల్ లాగా పడింది అని చెప్పేసి ఆ కుర్రవాడికి అడిగినప్పుడు అది దాన్ని ఎంతో ప్రభావితం చేసింది. అరే, ఇంతగా ప్రార్థన చేశాడా, ఇంతగా దేవుడి మీద ఆధారపడ్డాడు అనేది ఎంతో ప్రభావితం చేసింది. ఆ ప్రార్థన చేసిన వ్యక్తి ఎవరో కాదు జాన్ వెస్లీ. ఈ క్వశ్చన్ చేసిన వ్యక్తి ఎవరో కాదు బిల్లీ గ్రహాం. ఈ బిల్లీ గ్రహమే మళ్ళా ఆ దానికి ఆయనకి ఏంటంటే అది చూసి ఎంకరేజ్ అయ్యి వై నాట్ అగైన్ మళ్ళా ఇట్లాంటి పరిచర్య, మళ్ళా ఇట్లాంటి గొప్ప మరి ఈ సువార్త ముందుకెళ్ళాలి కాబట్టి నేను కూడా సిద్ధంగా ఉన్నాను ప్రభా, వై నాట్ అగైన్ అని ప్రార్థన చేసి ఈరోజు మళ్ళీ ఆయన కూడా జాన్ వెస్లీ గారిలాగే మంచి సేవ చేశాడు. మరి ఇంతగా దేవుడి వైపు చూస్తేనే ఇవన్నీ కూడా పాసిబుల్ అవుతాయి మన జీవితాల్లో కూడా, మన బ్రతుకుల్లో కూడా. ఇవన్నీ కూడా దేవుడి పనులన్నీ కూడా ఆయన వైపు చూస్తేనే జరుగుతాయి. ఆయన వైపు చూడకుండా మనం డైవర్ట్ అయ్యి పక్కకి వెళ్ళి చూస్తే మనం ముందుకు సాగలేం. 1 పేతురు 2వ అధ్యాయం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 1 పేతురు 2వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవుడికి తనను అప్పగించుకోలేదు. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరంలో మన పాపములను మానవులను మోసుకున్నాను. ఆయన పొందిన గాయముల చేత స్వస్థత జరిగింది. యాక్చువల్లీ రిఫరెన్స్ వేరనుకుంటా. సో అంటే ఆ యేసు వైపు చూసే విధానంలో, లేకపోతే పిలిపిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం తీయండి. పిలిపిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనము. మీరు నాతో పాలువారైనట్టు చూచి మీలో సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించమని రూటీగా నమ్ముచున్నాను కనుక మీరందరి నిమిత్తము నేను ప్రతి ప్రార్థన ఎల్లప్పుడూ సంతోషంగా ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా దేవుని కృతజ్ఞత. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, మొదటి దినమందు ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాల్గొనేటట్టు చూచి మీలో సత్క్రియను ఆరంభించిన వాడికి యేసుక్రీస్తే. సో మనలో సత్క్రియ జరిగించేది ఎవరు? యేసు ప్రభు వారే. దేవుడి పనులు జరిగించేది ఎవరు? తన కృపచొప్పున ఆయనే మనలో ఉండి మనం ఆయన వైపు చూసినప్పుడు ఆయన కార్యాలు మన ద్వారా ఆయన జరిగిస్తూ ఉంటాడు. మన ద్వారా ఆయన కార్యాలు ముందుకు సాగిస్తూ ఉంటాడు. ఎప్పుడు? ఆయన వైపు చూసినప్పుడు. కాబట్టి వీ షుడ్ ఫాలో హిమ్, నాట్ కంప్లీట్లీ, అంటే పూర్తిగా ఆయన మీద మనం భారం వేసి ఆయన వైపు చూస్తే మాత్రమే మనము ఈ యొక్క విషయంలో ఈ యొక్క పరుగు పందుల్లో ముందుకు వెళ్ళగలమని చెప్పేసి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఇంకా ఉంది, బట్ టైం అయిపోయింది కాబట్టి నేను నెక్స్ట్ పాయింట్కి వెళ్తాను. 4వదిగా మీరు జ్ఞాపకం చేసుకుంటే ఎలా పరిగెత్తాలని మనం జ్ఞాపకం చేసుకుంటే, మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదము. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ పందెంలో మనకు పరిగెత్తాల్సిన దానికి ఒక మంచి ఏదంటే ఓపిక అనేది చాలా అవసరం మన జీవితాల్లో. ఓపిక లేకపోతే మనం ఈ యొక్క పని కానీ ఈ యొక్క దేవుడి పని కానీ ముందుకు సాగలేం. ఓపిక మరి దేవుడు ఎంత ఓపిక పట్టాడండి నీ పట్ల, నా పట్ల, మన పాపం పట్ల మనం రక్షించబడాలి. ఎంత ఓపిక పట్టాడు. ఆ స్థానాన్ని తీసుకోవడం అంత కష్టం, అంత ఈజీ ఏం కాదు. మరి ఆ స్థానాన్ని తీసుకునే విషయంలో అంత ఓపిక పట్టి ఆయన ఏం చేశాడంటే మనల్ని గెలిపించాలని మన దరిద్రతను ఆయన దరిద్రంగా తీసుకొని మన స్థానాన్ని ఆయన స్థానంగా తీసుకున్నాడు. అంతా కూడా ఏంటంటే పేషెన్స్ నిజంగా మనకు ఉంటుందా? పేషెన్స్గా మనం ఉంటున్నామా? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఒక మంచి మాట ఉంటుంది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలగని వర్షమును కడవరి వర్షమును సమకూరు వరకు విలువైన గుబ్బల నిమిత్తం ఓపికతో కాచుకొనుచు దాని వరకు కనిపెట్టును కదా.
ప్రభు రాక సమీపించినది కనుక మీరు ఓపిక కలిగినది, ఆ. మీ హృదయములను స్థిరపరచుకొనుడి. ఓపిక విషయంలో ఒక రైతుని ఇక్కడ మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఒక రైతు ఏ రకంగా అయితే విత్తనం వేసి మళ్ళీ అది మొక్కొచ్చి మళ్ళా ఆయన ఫ్రూట్స్ కోసే ముందుకు ఎంత ఓపికగా ఉంటాడో ఆ చూసుకునే విషయంలో కొన్నిసార్లు వర్షం రాదు, అట్లని పీకేడు కదా, ఎందుకు వేసాను ఈ పంట అని చెప్పి పీకేస్తాడా? కొన్నిసార్లు తెగుళ్ళు వస్తాయి, ఏంటి తెగుళ్ళు అని చెప్పేసి ఆయన పీకేసుకుంటాడా మరి ఆ మొక్కల్ని? బట్ ఓపికతో ఆయన ఏం చేస్తాడంటే దాన్ని జాగ్రత్త చేసుకుంటాడు. నీళ్ళు లేకపోతే ఏదో రకంగా బోరు ద్వారానో వాటర్ ద్వారానో లేదా బావి ద్వారానో వర్షం రాకపోతే వాటిని నీరు పెడతాడు. ఒకవేళ తెగుళ్ళు వస్తే ఏదో రకం మందులు కొట్టి వాటిని ఇబ్బంది పెడతాడు. తెల్లారి లేస్తాడు, మళ్ళీ ఈవినింగ్ వెళ్తాడు. ఎప్పుడు కూడా ఆయన ఆలోచన దాని మీదే ఉంటుంది. బికాస్ ఎందుకంటే అంత ఓపిక ఎందుకు? బికాస్ రేపైనా ఫ్రూట్స్ కోసుకుంటాడు, ఫ్రూట్స్ వస్తాయి ఆ ఫ్రూట్స్ కోసం. కాబట్టి ఒకవేళ కంగారు పడితే ఒక్కరోజే ఆ విత్తనం మొలకెత్తి మొత్తం వస్తుందా అంటే లేదు. కాబట్టి మన జీవితాల్లో కూడా, క్రైస్తవ జీవితంలో కూడా ఈ యొక్క ఓర్పు అనేది చాలా అవసరం అని చెప్పి కూడా మనకు జ్ఞాపకం. ఓపిక చాలా అవసరం. ఈ ఓపిక ఎలా వస్తుంది అంటే మనం ప్రేమిస్తేనే. దేవుడు మనం ఇప్పుడు దేవుడు ఎంత ప్రేమిస్తే అంత ఓపిక వచ్చింది, అవునా? సో ఓపికకు ఈజ్ ఈక్వల్ టు లవ్. ఇఫ్ యు లవ్ సమ్వన్, అప్పుడే మనకి ఏముంటుంది? ఓపిక ఉంటుంది మన జీవితాల్లో, పేషెన్స్ అనేది ఉంటుంది. ఒకవేళ మనం ఎంత ప్రేమిస్తామో అంత ఓపిక ఉంటుంది, అవునా? మన పిల్లల పట్ల కూడా చాలాసార్లు మనం ఓపిక కలిగి ఉంటాం. ఎందుకు? బికాస్ వీ లవ్ దెమ్. మరి మన దేవుడు ప్రేమ కూడా మన ఎడల అంతే ఉంది. ఎంత ఉంది అంటే అంత ప్రేమ ఉంది మన ఎడల. కాబట్టి ఆ ప్రేమను మనం జ్ఞాపకం చేస్తాం. ఆ యొక్క ఎవర్ లాస్టింగ్ లవ్, అన్కండిషన్ లవ్, అన్ఫాలింగ్ లవ్, ఎవర్ ఎండింగ్ లవ్. ఆయన ప్రేమకు పర్యాపదాలుగా మనం తీసుకుంటే ఇవన్నీ కూడా మన జీవితాల్లో ఉన్నాయి. సో వీటన్నిటిని బట్టి కూడా మనం ఏం చేయాలంటే ఓపికతో, ఏ రకంగా అయితే రైతు వెయిట్ చేస్తున్నాడు. చాలామంది అంటారు దేవుడు రాకడ వస్తుంది, ఇవాళ కూడా ఏదో సంథింగ్ ఏదో జరిగిద్ది, యాస్ట్రోనాట్ ఏదో వచ్చిద్ది, భూమి అంతరించిపోతుంది, ఎన్నెన్నో ఎప్పుడో వచ్చి, ఇంతకుముందు అయితే 2012 ఎప్పుడో వచ్చి రాకడ వచ్చింది అన్నారు. ఇది అంటే ఎలా ఉందంటే వీటన్నిటిని బట్టి కూడా వాళ్ళందరూ ఏదో ఒక భయపెట్టాలనో లేకపోతే ఒక భ్రమలో వాళ్ళందరూ జీవిస్తున్నారు. దేవుడు రాకడ వచ్చిద్ది అన్నారు. ఎప్పుడు వచ్చింది? వస్తుంది. పేషెన్స్. ఆయన ఇంకా కొంతమంది రక్షించబడాలని ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఇంకా ఆయన కొంతమంది మారాలనే వెయిట్ చేస్తున్నాడు. ఆయన ఎప్పుడు కూడా హీ నెవర్ గేవ్ అప్. మనం ఏదో రకంగా ఈరోజు ఒకవేళ కొత్తగా వచ్చిన వారు అయి ఉంటే దేవుడు ఇంకో అవకాశాన్ని ఇచ్చాడు ఈరోజు. ఎస్, మీరు కూడా దేవుని తెలుసుకోవాలని, దేవునిలోకి రావాలని, దేవునిలో ఉండాలని, ఆ రక్షణ చేతులు కొనసాగాలి, రక్షణ పొందుకోవాలని. ఈ రకంగా అనేక మంది విషయంలో కూడా ఆయన ఓపిక కలిగి ఆయన ప్రేమించాడు కాబట్టి, ఆయన సకల మానవాళి కోసం ఆయన మరణించడానికి సిద్ధపడని ప్రేమించాడు కాబట్టి, సో అంత ప్రేమను ఆయన చూపించాడు కాబట్టి, ఆ ప్రేమను బట్టి ఆయన ఓపిక కలిగి ఉన్నాడు కాబట్టి అదే ఓపిక మనం కూడా కలిగి ఉండాలి. ఆ ఓపికను మనం తీసుకుందాం. కంగారుగా మరి ఏదో ఒక ప్రిపరేషన్ లేకుండా ముందుకెళ్తే ఇవన్నీ కూడా జరగవు. ఓన్లీ బై హిస్ లవ్ అండ్ గ్రేస్. సో మనం ఈ రకంగా అయితేనే మనం ఓపికతో ఈ పరుగు పందెంలో ఉండగలం, నిలగలని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. చివరిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందకరమైన అవమానము నిర్లక్ష్య పెట్టి సిలువ సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయో మీ ప్రాణములు విసుగుగి ఉండినట్లు పాపాత్మ తను వ్యతిరేకంగా చేసిన తిరస్కారము అంతయో ఓర్చుకుని ఆయనను తలుచుకొనిడి. సో ఆయన్ను మనం తలుచుకుంటూ, ఆయన ఎందుకు తలుచుకోవాలి అంటే ఆయన అలసట పడలేదు, విసుకలేదు. హీ హాజ్ నాట్ డిస్కరేజ్డ్ ఆర్ ఈస్ నాట్ వరీ అబౌట్ దట్. సో ఆ విషయంలో మనం ఆయన ఏం చేశాడు? ఆయనను తలుచుకుంటూ ఈజ్ ద గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్. సో యేసు ప్రభు వారే మన జీవితాల్లో ది గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన విసుకక, ఆయన ఏదో రకంగా మనందరం కూడా ఆ ఆ యొక్క నిత్య పరలోకంలో ఎల్లప్పుడూ ఎవర్ లాస్టింగ్ జాయ్లో మనందరం ఉండాలనే ఉద్దేశం ఆయనకి క్లియర్గా ఉంది కాబట్టి ఆయన అలసట పడలేదు, ఆయన విసుకలేదు. కాబట్టి మన జీవితాల్లో కూడా అలానే ఉందాం, అలానే మనం జీవిద్దాం. విసుకక, చిరాకు పడక, మనకు వచ్చిన బాధలను బట్టి, ఇబ్బందులను బట్టి, టెంప్టేషన్స్ బట్టి, టెస్టులను బట్టి, ట్రయల్స్ని బట్టి
ఎక్కడా కూడా మనం డిస్కరేజ్ అవ్వకుండా మనం ఏం చేద్దామంటే ఆయన తలుచుకుంటూ సో ఆయన పడిన కష్టం ఈ ప్రపంచంలో ఎవరికి పడలేదు. అంత పెద్ద కష్టాన్ని ఆయన భరించాడు. కాబట్టి సో ఆయన్ని మనం చూసినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది మన జీవితాల్లో, చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది మన జీవితాల్లో కూడా. సో అప్పుడే మనం ఏం చేస్తామంటే చక్కగా ముందుకు సాగుతూ, చక్కగా ముందుకు వెళుతూ ఈ యొక్క పరుగు పందాన్ని మనం క్లోజ్ చేయగలం. చివరి 2 నిమిషాలని ముగిస్తాను. కాబట్టి ఈ రీతిగా మనందరం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మన జీవితాల్లో దేవుడు మనల్ని పరిగెత్తాలని ఆశిస్తున్నాడు. అక్కడ ఉండాలని కాదు. కూర్చున్న చోట రేపు నాశనం అవుతుందంటే మనం ఎలా పరిగెడతాం? మంచి ప్లేస్కి, అవునా? సో మనం ఉండే ప్లేస్ని ఏదో బాంబు పడుతుందంటే మనం ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి పరిగెడతాం? ఒక మంచి ప్లేస్కి, ఒక సేఫ్ ప్లేస్కి వెళ్తాం. మరి ఆయనే సేఫ్, ఆయనే మంచి ప్లేస్. ఇప్పుడున్న ఇదంతా కూడా రేపు అంతరించిపోయేదే. ఇప్పుడున్న ఈ యొక్క లోకం అంతా కూడా నాశనం చేయబడేదే. కాబట్టి అలసట పడక, డిస్కరేజ్ అవ్వకుండా మనందరం కూడా ఆయన తలుచుకుంటూ, ఆయన వైపు చూస్తూ మనందరం కూడా ఈ పరుగు పందాన్ని మనం చక్కగా ముగిద్దామని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి నేను 2 క్వశ్చన్లు అడుగుతాను. ఆర్ ఇన్ ద రేస్? పరుగు పందెంలో ఈరోజు నువ్వు ఉన్నావా? పరుగు పందెంలో నువ్వు ఉన్నావా? నేను ఉన్నానా? పరిగెడుతున్నానా? దిస్ ఈస్ వాట్ గాడ్ ఈస్ రిమైండింగ్ అస్ టుడే. క్రైస్తవ జీవితం ఏదో దేవుని నమ్ముకుని, ఏదో దేవుడు ఏదో చేస్తాడనో, ఏదో చర్చి కాబట్టి, ఏదో సండే కాబట్టి చర్చికి రావటము, ఏదో వెళ్ళిపోవడం, మన పనులు చేసుకోవడం, ఇవన్నీ కాదు. సో వీఆర్ సపరేటెడ్ పీపుల్ ఫర్ హిస్ గ్లోరీ. ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి ఏర్పరచబడిన మనందరం కూడా ఈ యొక్క పరుగు పందెంలో ఉన్నామని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. వీ హ్యావ్ టు స్టార్ట్ వెల్, వీ హ్యావ్ టు రన్ వెల్, అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ టు ఎండ్ వెల్. సో మనం కంపల్సరీగా ఒకానొక రోజు మనం ఈ యొక్క జీవితాన్ని మనం ముగిస్తాం. అప్పుడు దేవుడు ఎవరైతే చక్కగా పరిగెత్తారో, ఎవరైతే ఆయన వైపు చూస్తూ పరిగెత్తారో, ఎవరైతే ఆయన తలుచుకుంటూ పరిగెత్తారో వాళ్ళు గెలుస్తారు. కాబట్టి బలా నమ్మకమైన మంచి దాసుడు. వాట్ ఆ ఒక్క మాట చాలు కదా మన జీవితాల్లో. అందుకంటే ఏమైనా ఉందా? శబాష్ అని ఎవరన్నంటే పిల్లల్ని తల్లిదండ్రులు శబాష్ అంటే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకు? దట్స్ ఇట్, వాళ్ళ పిల్లలు కాబట్టి. అలానే దేవుడు కూడా ఒకనొక రోజు చూస్తున్నాడు ఆయన కూడా. ఎవరైతే పరిగెడతారో, ఎవరైతే డెస్టినీకి వస్తారో, ఎవరైతే రీచ్ అవుతారో, ఎవరైతే ఆ యొక్క లాస్ట్ లైన్కి వస్తారో, సో వాళ్ళని ఆయన ఏం చేయబోతున్నాడు రేపు? బలా నమ్మకమైన మంచి దాసుడా. ఈజ్ గోయింగ్ టు గివ్ ఒక బిరుదు, మంచి బిరుదు ఇవ్వబోతున్నాడు ఆయన. బలా నమ్మకమైన మంచి దాసుడా. మన ఆ బిరుదు మనందరికి కావాలి కదా. ఆ బిరుదు పొందుకోవడానికి మనందరం ప్రయాసపడతాం ఈ సమయంలో. కాబట్టి పరుగు పందెంలో ఒకవేళ లేకపోతే పరిగెడదాం. ఒకవేళ ఎవరైనా ఇక్కడ ఉన్నవారు ఆ పరుగు పందెంలో ఒకవేళ ఆగిపోతే ఆయన వైపు చూద్దాం. ఒకవేళ ఏదైనా భారాలు ఉండి పరిగెత్తకపోతే ఆ భారం ఆయన మీద మోపుదాం. ఒకవేళ ఏదైనా పాపం మన జీవితాల్లో ఉండి ముందుకు సాగనివ్వట్లేదో ఆ పాప విషయంలో మనం ఒప్పుకుందాం, ఆయన చేతుల్లో పెడదాం. అది ఎట్లాంటి పాపమైనా, ఎంత పెద్ద పాపమైనా ఆయన క్షమించినందంటూ ఏమీ లేదు, ఆయన చేంజ్ అయిందంటూ ఏమీ లేదు. మనం టైం టేబుల్ వేసుకుంటే కొన్ని పాపాలు, కొన్ని విషయాలు మన జీవితం నుంచి పోవు. అన్లెస్ అండ్ అంటిల్ ఆయన కలగజేసుకోకపోతే తప్ప, ఆయన ఇన్వాల్వ్ అవ్వకపోతే తప్ప ఇవన్నీ పోవు. కాబట్టి మన జీవితాన్ని ఆయన చేతుల్లో పెడదాం. సో వీటన్నిటికీ ఆధారం ఏంటంటే విశ్వాసంతో ఆయన వైపు చూస్తూ మనం ముందుకెళ్దాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్.